My name is Ravi Bhattina. I'm so glad to be here in this wonderful occasion. We have to pay attention to people around you. That's what Damodar and we are doing in Atlanta, Georgia. There are so many people who come from India to visit their children without insurance. Who will take care of them? That's number one. Number two, we have to be grateful to America because we have been there for more than 5 decades. There are a lot of poor Americans. Everybody thinks America is rich. There are many poor people, especially Hispanics and black population. They don't have insurance. So we take care of that kind of population also. And we are very grateful, and thanks to Motherland, India, Motherland, America, we are very grateful. Thank you. నా పేరు డాక్టర్ వేణుగోపాల్. ఈరోజు మనం ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మీటింగ్కి వచ్చినాము. ఫౌండెడ్ బై మై గుడ్ ఫ్రెండ్ డాక్టర్ దామోదర్. నాకు డాక్టర్ దామోదర్ పాస్ట్ 25 years నుంచి తెలుసు. ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మెడికల్ కేర్. మన చిన్న ఊర్లలో ఇట్స్ షార్టేజ్ ఆఫ్ మెడికల్ కేర్కి. వెరీ హ్యాపీ టు బీ దిస్ మీటింగ్ అండ్ హ్యాపీ టు సపోర్ట్ హిమ్. అందరం కూడా సపోర్ట్ చేయాలి డాక్టర్ దామోదర్ని. నేను గుడ్ కాజ్. తను తన టైం తీసుకొని తన ఓన్ మనీ స్పెండ్ చేసి ఇంత మంచి ఆర్గనైజేషన్ సెటప్ చేశాడు. నేను హోల్ హార్టెడ్లీ ఐ సపోర్ట్ హిమ్. So I am Dr. Mallikarjun Rao, practicing orthopedic surgeon in Hyderabad for the past 25 years. So దామోదర్ నేను హౌస్ సర్జరీలో కలిసి పనిచేసాము. సో ఆ టైంలోనే ఆయనకి పేషెంట్ కేరు, సేవాభావం అని అప్పటి నుంచే ఆయనలో భావాలు ఉండే. సో ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు, తర్వాత యుఎస్కి వెళ్ళాడు. యుఎస్కి వెళ్ళినా కూడా వాళ్ళ నేటివ్ విలేజ్కి వచ్చి ఎప్పుడు వాళ్ళ నేటివ్ విలేజ్ మడిపల్లి వచ్చి ఎప్పుడు వాళ్ళ పబ్లిక్కి ఏదైనా కావాలంటే హెల్ప్ చేసేవాడు. తర్వాత
రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆయనకి ఒక అభిప్రాయం వచ్చింది, మనమే ఒక ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అని ఒకటి స్టార్ట్ చేద్దాము, చేసి ప్రజల్లోకి వెళ్ళి మనం అవేర్నెస్ చేద్దాం, ప్రివెన్షన్ గురించి, వాటి గురించి ప్రివెన్షన్, తర్వాత వాటి గురించి హెల్త్ క్యాంప్స్ పెడతాము, పెట్టేసి వాళ్ళకి డయాగ్నోస్టిక్స్ అన్నీ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ అవన్నీ చేద్దామని స్టార్ట్ చేశాము. ఆల్రెడీ 3 క్యాంప్స్ స్టార్ట్ చేశాము. నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ అసోసియేషన్లో. నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఫ్యూచర్లో మేము ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఎక్కువ ప్రజలకు సేవ చేయాలని మా ఆకాంక్ష. మీకు తెలుసా ఒక ఇది ఉంది, ఎవ్రీ 30 ఇయర్స్కి ఒకసారి బ్రతుకు అనే ఆలోచన మారుతుంటుందండి. ఓకే, దానికి కొంతమంది ఏమంటారంటే వాడిని సాఫ్ట్వేర్ తెలుసా, అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు వాడే సాఫ్ట్వేర్ డాక్టర్ దామోదర్. చిన్ననాటి నుంచి మా ఫ్యాకు ఎంతో కాలం నుంచి మా లీడర్ ఈటల రాజేందర్ అన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్. తర్వాత సురేందర్ అగర్వాల్ ఈజ్ ఎ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ మై అదర్ ఫ్రెండ్ రాజీవ్, cardiologist in Atlanta, who is also a board member. So he is a BCCI member, also Disability Cricket Association president of Hyderabad. తర్వాత అందరూ నా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ బోర్డు మెంబర్ మిత్రులు, తర్వాత నా చిన్ననాటి దోస్తులు, తర్వాత సోదరి మనులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన దినము. ఎందుకంటే మహేష్ అన్న గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 1 year అయింది. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వస్తున్నారు, అతను కూడా వచ్చిండు అప్పుడు. సో ఈ 1 yearలో మేము ఎంతో సాధించామని చెప్పలేను, కానీ ఒక 3 క్యాంపులు చేయడం జరిగింది. తర్వాత వేరే ప్రోగ్రామ్స్ కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశము ఈ ఆర్గనైజేషన్ స్థాపించడానికి మా ఊరిలోనే బీజం పడింది. మేము ఇప్పటి వరకు మడిపల్లి గ్రామంలో 2 సార్లు హెల్త్ క్యాంప్ చేసిన తర్వాత ఇల్లంతకుంటలో నా చిన్ననాటి మిత్రుడు సురేందర్ రెడ్డి సహకారంతో హెల్త్ క్యాంప్ చేసిన రోజే ఆ దేవస్థానం సీతారాముల చంద్ర దేవస్థానంలోనే దీన్ని ఫౌండేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత భీంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ చేశాము. దాని తర్వాత హనుమకొండ డిస్టిక్ బావుపేటలో హెల్త్ క్యాంప్ చేశాము. తర్వాత లాస్ట్ వీక్ రీసెంట్లీ చెల్పూరు గ్రామము హుజురాబాద్ పక్కన జమికుంట మధ్యలో ఉంటుంది, అక్కడ కూడా హెల్త్ క్యాంప్ చేశాము. సో ఈ సంస్థ ఒక పెద్ద ఆశ, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలనే తపన ఎప్పుడు ఉండేది. అందరూ అంటుంటారు అమ్మ ఆశయం నెరవేర్చడం కోసము వైద్య వృత్తికి వేయండి. నాకు అనిపిస్తుంది మా అమ్మ యాక్చువల్లీ నా జీవితాన్ని మంచిగా ఉండాలని ఆమె చనిపోయే ముందు ఆమె కోరిక చెప్పడం వల్ల ఇవాళ నా జీవితం మంచిగా సాగుతుంది అనిపిస్తుంది.
ఎందుకంటే ఆమె ఆ విషయం చెప్పకపోతే నేను ఎక్కడ ఉంటుంటునో ఏమైపోతుంటునో నాకు తెలియదు. సో మా అమ్మా నాన్నలు చాలా కష్టపడి వ్యవసాయ వృత్తి చేసుకొని మా నాన్న తాళ్ళు ఎక్కేవారు. ఈ స్థాయికి నన్ను వాళ్ళు చదువుకోకపోయినా అని ప్రైవేట్ మీడియం స్కూల్లో చదివించారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. సో వాళ్ళకు ఎంత చేసినా అని చాలా తక్కువనే. వాళ్ళ పేరు మీద స్థాపించింది ఇది ఒక ఆర్గనైజేషన్ అయింది. ఈ ఆర్గనైజేషన్ ఉద్దేశము బేసికల్లీ ఏంటంటే నిరుపేద గ్రామాలలో ఎంబీబీఎస్ లేని డాక్టర్ ఊర్లలో మేము నిరుపేద పేషెంట్లకి వైద్య పరీక్షలు ఫ్రీగా, తర్వాత మెడికేషన్స్ ఫ్రీగా సప్లై చేసి ఫ్యూచర్లో బ్లడ్ క్యాంపు, హై క్యాంపులు కూడా చేయాలని మా ఆశ. సో ఇప్పటి వరకు మేము చేసిన క్యాంపులో చాలాసార్లు ఒక 15 నుంచి 20 డయాబెటిక్ న్యూ పేషెంట్లు ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసినాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య యంగ్ ఏజ్లో చాలామంది డ్రాప్ డెడ్ అవుతున్నారు, వితౌట్ ఎనీ సిమ్టమ్స్ సడన్గా డ్రాప్ డెడ్ అవుతున్నారు, లేకపోతే పక్షవాతంలో పోతున్నారు. వాటికి కారణం ఏంటంటే 3 డేంజర్ సైలెంట్ కిల్లర్స్. 1 హై బ్లడ్ ప్రెషర్, 2 డయాబెటీస్, 3 కొలెస్ట్రాల్. సో మా ప్రిన్సిపల్ ఏంటంటే మేము ప్రతి పేషెంట్ 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, HbA1c ఇవి చేయించి వాళ్ళ ఫోన్కే రిజల్ట్స్ పంపించి వాళ్ళకు ఒకవేళ బీపీ షుగర్ డయాగ్నోసిస్ అయితే అక్కడనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని ఫాలో అప్ కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన హిందూ సంస్కృతిలో వైద్యో బ్రహ్మో హరే అంటారు కదా. సో బ్రహ్మదేవుడేమో పుట్టిస్తాడు, తర్వాత బ్రతికించేవాడు వైద్యుడు అనే నమ్మకం అయితే జనాలలో ఉంది, కొంతవరకు వాస్తవం కూడా. సో ఆ ప్రిన్సిపల్ తోటే ఇప్పుడు మా అమ్మ చనిపోయింది చిన్నప్పుడు క్యాన్సర్ తోటి 1986లో. ఇప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి తెలియకుండా బీపీ అయి ఉన్నా, షుగర్ ఉన్నా అని సిమ్టమ్స్ ఉండేవి చెక్ చేసేదాకా. వాళ్ళను కనుక మనం చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ కొంతమంది బతికినా కానీ మంచం మీద పడి జీవితాంతము పాపము డిజేబుల్డ్గా బతకాల్సి వస్తుంది. ఆ అవకాశము మాకున్న ఆయుధం ఒక్కటే విద్య. మా దగ్గర పైసలు లేవు. మా విద్య మీలాంటి మంచి మిత్రుల సహకారంతో మేము వాళ్ళని స్క్రీనింగ్ చేసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి బాబు మీకు ఇది ఉంది, ఇది చేసుకోకపోతే చచ్చిపోతారు అని కనుక చెప్తే వాళ్ళ జీవితం సెట్ అయిపోతుంది. అదొక ప్రిన్సిపల్ మాది. ఇంకా ఫ్యూచర్లో అంటారా, ఇప్పుడు ఇది గ్లోబల్ ఆర్గనైజేషన్ లాగా ప్లాన్ చేస్తున్నాము. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో డాక్టర్ శ్రీనివాస్ స్వామి 7 ఎమిరేట్స్కి ఇన్ఛార్జ్. యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో మా ఫ్రెండ్ డాక్టర్ నిరంజన్ ఈఎన్టీ సర్జన్, అతను ఇన్ఛార్జ్. తర్వాత నాకు మిత్రులు ఆస్ట్రేలియాలో క్లాస్మేట్స్ ఉన్నారు, కెనడాలో ఉన్నారు, న్యూజిలాండ్ ఉన్నారు, అక్కడ కూడా టీమ్ స్టార్ట్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన పిల్లల్ని కలవడానికి తల్లిదండ్రులు వస్తుంటారు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ మెడికేషన్. వాళ్ళకు కూడా ఇప్పుడు రవి బత్తిన గారు చెప్పారు కదా మీకు, వాళ్ళతో పాటు మేము తామా క్లినిక్ అని ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేసినాం. ఇలా మన ఇన్సూరెన్స్ లేని పిల్లలు, విద్యార్థులు, తర్వాత విజిటర్స్, తల్లిదండ్రులు వాళ్ళకి మేము ఫ్రీగా చూస్తున్నాం ఆల్రెడీ. అయితే ఇది అన్ని దేశాలల్లో మేము కవర్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. సో ఇది మా ఫ్యూచర్ ప్లాన్. సో ఇప్పుడు మా బోర్డు మెంబర్స్, ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్ ఒక్కరి వలన కాలేదు, ఇదంతా సమిష్టి కృషి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ డాక్టర్ సుమన్ నా క్లోజ్ ఫ్రెండ్, డాక్టర్ రామ్ కిరణ్ నా రూమ్మేట్, తర్వాత డాక్టర్ మల్లికార్జున్ సలహాల మేరకే నా జీవితం మారిపోయింది. ఎందుకంటే మల్లికార్జున్ ప్రోద్బలంతో
నేను ఇంగ్లాండ్ మనోజ్ అనే ఫ్రెండ్ ద్వారా ఇంగ్లాండ్ పోవడం జరిగింది. అంతటా నాకు దేవుడు చాలామంది మంచి మిత్రులను ఇచ్చాడు. సో వాళ్ళ దయ వల్ల, అంటే వాళ్ళ ప్రోద్బలం వల్ల వాళ్ళంతా మన బాడీ మెంబర్స్. ఎవరెవరితోటైతే మేము పెరిగినామో, సుమన్ కుమార్ వీళ్ళంతా మా బోర్డు మెంబర్స్. సో వీళ్ళందరికీ కాకుండా ఇప్పుడు మా వేరే బోర్డు మెంబర్స్ శంకర్, తర్వాత శ్రీనివాస్ స్వామి, డాక్టర్ రాజీవ్ అంగంపల్లి, మన సంజీవ్ అన్న తమ్ముడు ఫేమస్ కార్డియాలజిస్ట్ అట్లాంటాలో, నెక్స్ట్ వాళ్ళ ఊర్లో కూడా హెల్త్ క్యాంప్ చేస్తాము. తర్వాత లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ కేటీఆర్ సిరిసిల్ల కాలేజ్ మా బోర్డు మెంబరు. తర్వాత రామ్ కిరణ్ మా బ్యాక్ బోన్, ఆయన రాలేకపోయాడు కానీ ఆయన అన్ని క్యాంపులు అటెండ్ చేస్తాడు. తర్వాత వెంకట సాయిని గురించి స్పెషల్గా చెప్పాలి. వెంకట సాయిని ఈజ్ ఫేమస్ డయాబెటిక్ స్పెషలిస్ట్. ఆయన ఎప్పుడు వచ్చినా అని డయాబెటిక్ టీమ్ అంతా తీసుకొస్తాడు. అక్కడిదక్కడనే 15 మందిని డయాగ్నోజ్ చేస్తాడు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు, వాళ్ళకి ఆడనే ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా పెడతాడు. ఆయన కూడా రాలేకపోయాడు వేరే రీజన్స్ వల్ల. వీళ్ళందరి కలెక్టివ్ ఎఫర్టే ఈ సంస్థ. సో ఇలాగే మన డాక్టర్లకు ఒక సందేశం ఏంటంటే, మన డాక్టర్లు అందరూ చాలా బిజీ లైఫ్ స్టైల్, టైం లేకుండా బాగా కష్టపడతారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సర్జరీస్, టెలిమెడిసిన్, డైరెక్ట్ వర్చువల్ కేర్. సో కాలంతో పాటు మనం కూడా మారి, ఇప్పుడు మా డాక్టర్ కేర్ ఆర్గనైజేషన్ మేము పెట్టిన దాని త్రూ ఆల్మోస్ట్ డాక్టర్ కేర్ ఆర్గనైజేషన్ త్రూ మేము చేయదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఊరికి ప్రతి పల్లెలో సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, డాక్టర్ కేర్ త్రూ వాళ్ళకి వర్చువల్గా ప్రాబ్లం తీసుకొని డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయాలని. సో మన డాక్టర్ కమ్యూనిటీ ప్లీజ్ స్టే టుగెదర్, ఫోకస్, హెల్ప్ పీపుల్, spend a little 10% or 5% of time to help our poor people. Thank you. Thank you so much. Thank you. అందరికీ కూడా నమస్కారం. లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పిన ఒక మంచి ఒడవడికి తెరలేటువంటి సందర్భం రావడం కాదు. మన ఉన్నత విద్యాభ్యాసం నుంచి ఒక డాక్టర్గా స్థిరపడి చాలా డాక్టర్స్ చూస్తాను సమాజంలో. నిమిషం తీరిక లేనటువంటి డాక్టర్స్, రోజులు లక్షలు సంపాదించే డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ తన స్వగ్రామం మీద మమకారం, తన తల్లి ఆశయం, ఇవన్నీ క్రోడీకరించుకొని సంస్థను ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ స్థాపించి దీంతో జనానికి అవసరమైన ఆరోగ్య సమస్యలు తీర్చడానికి ముందుకు రావడం అనేది అత్యంత విషయం. నేను 2వ మారు మన కార్యక్రమాన్ని హాజరవుతా ఉన్నాను. ఆరోగ్య చెప్పాను, ఈ సంస్థ ఇంకా ఎక్స్పాండ్ కావాలని, ఇంకా ఎక్కువ మంది రీచ్లోకి పోవాలని, అలాంటి కార్యక్రమం చేసే దశగా రూపకల్పన చేసిందిగా బాగుంటుంది. నేను తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా మంది మిగతా డాక్టర్స్కి మీలాగే చేసే విధంగా కలుగుతూ కావాలని, ఇలాంటి కార్యక్రమం సమాజంలో చాలా అవసరం. ఆ కార్యక్రమాలకు
సేవ చేస్తూ ఉన్నారు. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ లాంటి విషయాల్లో కానీ మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నచ్చిన కార్యక్రమాలు మిగతా డాక్టర్స్ అందరూ కూడా చేతుల బాధల్లో ఉండి ఈ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్ళడం నిర్వహణ కృషి ఉండాలని కోరుతూ పెద్దలు రాజేంద్రన్న గారి నియోజకవర్గం ఇప్పుడు చెప్తా ఉన్నాను. మీరు వ్యవసాయ ఉన్నటువంటి కూడినటువంటి సందర్భం మీ అందరిద్దరు కూడా రాజకీయంగా ఉండడం వారి అండదండలు మీకు ఉన్నాయి కాబట్టి నేను కానీ నరాలు లాంటి వాళ్ళని డెఫినెట్గా మీకు చాలా సూచిస్తాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నేను దామోదర్ ఇవాళ ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆయన తాళ్ళెక్కే కుటుంబం అంటుండు. మంచి వ్యవసాయ కుటుంబం, వాళ్ళ అన్నగారు నాతో పాటుగా నాతో ఉండే, ఆయన ఎంపీపీగా ఉండే, ఒక అన్ననేమో ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు పాటించేటప్పుడు. కాబట్టి మంచిగా బతికిన కుటుంబం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మాతృభూమి ప్రేమ పోదు. చిన్నప్పుడు ఉండేటువంటి సంబంధాలు కానీ పుట్టిన గడ్డ మీద ఎవరికైనా మమకారం ఉంటుంది. దేన్నైనా వదిలిపెడతాం కానీ ఆ మమకారాన్ని మాత్రం వదిలిపెట్టాం వెళ్ళగా. అందువల్ల ఆయన ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ని, ఆ ప్రజల బాధను చూసిన మనిషిగా, డాక్టర్గా, వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా ఎంతో కొంత సర్వీస్ చేయాలని చెప్పి అది నిర్ణయించుకుంటూ, అది చాలా గొప్ప భావన. కష్టం ప్రజల బాధలు తెలిసినకే ఇలాంటివి వస్తాయి. డబ్బులు సంపాదించడం పెద్ద ఇష్యూ కాదు, సంపద పెద్ద ఇష్యూ కాదు, కానీ మానవ సంబంధాన్ని, అందులో ముఖ్యంగా ప్రేమతో కూడిన మానవ సంబంధాన్ని కూడబెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇవాళ మీరు ఉన్నంతలో అయ్యో నేను నా పల్లెటూళ్ళ పుట్టింది, నా జనానికి ఏమైనా చేయాలనేటువంటి తపన ఏదైతే ఉందో తప్పకుండా అది సంపూర్ణం కావాలని చెప్పి ఆశిస్తున్నా. ఇవాళ ఇండియన్ అమెరికన్ డాక్టర్ల మధ్య ఉండే సంబంధం మంచి, అంటే తక్కువ ఖర్చుతో మంచి మెరుగైన సూచనలు, సలహాలు, వైద్యం అంతా అని చెప్పి ఆశిస్తాను. ఇవాళ ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యం మొత్తంలో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు హెల్త్ క్యాంపులు ఎన్ని ఎక్కువ పెడితే అంత వాళ్ళకి ఏం బాధ ఉందో తెలిసే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అనేక రకాల, అది కిడ్నీ కావచ్చు, అది బీపీ కావచ్చు, అది లివర్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఆర్గాన్స్ ఏవైతే, విశ్రాల ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి విషయంలో కొంత మీ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా, మీ క్యాంపుల ద్వారా ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. కొంచెం ఎక్కువ మొత్తంలో చేయండి. మీరు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు డెఫినెట్గా కొంత నిరుత్సాహం ఉంటుంది, సపోర్ట్ తక్కువ ఉంటుంది. కానీ రాను కొంత పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు తప్పకుండా అందిస్తాం. కాబట్టి మీరు దామోదర్ గారు నిరుత్సాహపడకుండా నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి దీనిలో బాగా తృప్తి ఉంటుంది. గుర్తుపెట్టుకో, మంచి తృప్తి ఉంటుంది. పేదలకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా మీరు క్యాంపులు పెట్టదలుచుకుంటే మాదే కూడా మీరు పెట్టండి. మాది పెద్ద ఏరియా. మీకు ఎక్కడైనా ఉంటే పేదవాళ్ళు ఉండి ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా మాకు అప్పచెప్పండి. మేము కూడా చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఈ డబ్బు, ఈ అంతస్తు, ఇవంతా నడవంతరపు సిరి, ఇవి ఉంటాయి పోతాయి. కానీ అంతిమంగా మనిషి కోరుకునేది గుర్తింపు, గౌరవం. నీకు సమాజంలో ఉన్నంత వరకు పనిచేసినటువంటిది కావాలి. కాబట్టి డెఫినెట్గా మీరు ఎన్నుకున్న మార్గం, లైన్ చాలా గొప్పదని చెప్పి మనం చేస్తూ మీరు ముందుకు పోండి. మీరు వెంటనే ఉంటామని చెప్పి తెలుస్తూ సెలవు. మిత్రులు దామోదర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఈటల రాజేందర్ గారు, అగర్వాల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, నేను 2-3 విషయాలు మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ రియల్లీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ నేరెళ్ళ దామోదర్ గారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి, ఇందాక నుంచి చాలా విషయాలు వారు చెప్పినారు. కష్టము అంటే ఏంటిదని తెలిసిన వాళ్ళం కాబట్టి మనము ఏదైతే నిచ్చెన పట్టుకొని ఎదిగినామో ఆ నిచ్చెన ద్వారా ఎక్కడికైతే చేరుకున్నామో ఇక్కడి నుంచి మన రూట్స్ని మర్చిపోకుండా, బ్యాక్ టు రూట్స్, ఆ రూట్స్ని మర్చిపోకుండా మన వాళ్ళ కోసం, మన ఏరియా కోసం, మన స్వగ్రామం కోసం, మనం పుట్టినటువంటి ఆ పుట్టిన గడ్డ కోసం ఏదో చేయాలన్నటువంటి తపన
మనందరికీ ఉంటుంది. అలాంటి వ్యక్తిత్వము, అలాంటి గొప్ప మనసున్నటువంటి బ్రదర్ దామోదర్ నెరల్ గారిని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ, విద్య, వైద్య, ఉపాధి మనము ఎన్ని క్షేత్రాలకు ఎదిగినా, ఎన్ని గొప్ప పొజిషన్స్కి చేరుకున్నా, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా కానీ మనం చేయాల్సినటువంటి 2-3 విషయాలలోనే పనిచేయాలి. ఒకటి విద్య, ఇంకోటి వైద్యము, మూడవది ఉపాధి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వైద్య ఉన్నటువంటి రంగంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనది. అయితే మధ్యలో నాకెవరో చెప్పినారు, గౌడ సామాజిక వర్గం నుంచి, చిన్న పల్లెటూరు నుంచి ఎదిగి అమెరికాలో పెద్ద డాక్టర్ అయి అదేవిధంగా మంచి నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వ్యక్తి దామోదర్ గారు అని చెప్తే నేనే ఫోన్ నంబర్ తీసుకొని వారితో మాట్లాడడం జరిగింది. మీరు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ద్వారా మీరు హెల్త్ పరంగా, వైద్య పరంగా చాలా యాక్టివిటీస్ చేయండి. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ మీరు పిచ్చింగ్ చేయగలిగితే దెన్ యూ విల్ బి యాక్చువల్లీ మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దామోదర్ గారికి నా రిక్వెస్ట్ ఏమిటనంటే, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చినారో, ఏ రూట్స్ నుంచి అయితే మీరు వచ్చినారో, ఆ రూట్స్లో మీరు చేస్తున్నటువంటి వర్క్ డెఫినెట్లీ చాలా మిమ్మల్ని అభినందించాల్సినటువంటి విషయం. దీంట్లో మనము ప్రభుత్వము మరియు ప్రజల మధ్య, మన సామాజిక వర్గాల మధ్య ఎలా వారధిగా ఉండి మనము, అదేవిధంగా ఉపాధి, థర్డ్ కాన్సెప్ట్ లైవ్లీహుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మన దేశంలో ఈరోజు 60% కంటే ఎక్కువ 40 ఏజ్ గ్రూప్ లోపట ఉన్నారు. యువత, అత్యధికంగా యువత మన దేశంలో ఉన్నది. వాళ్ళకి మనం చేతి నిండా పని ఇచ్చే విధంగా తయారు చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, ఈ యాక్టివిటీస్ మీదే మనం అత్యధికంగా ఫోకస్ పెట్టాలి. కాబట్టి విద్య, వైద్య, ఉపాధి ఈ రంగాలలో మనం కలిసి ఎంత చేయగలిగితే అంత మంచిది. ఇలాంటి యాక్టివిటీస్లో ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి మనసున్న వ్యక్తిత్వాలతోని మేము కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎప్పుడు చెప్పినా కూడా కానీ ఒక సలహాదారునిగా, ఒక బ్రదర్గా, లేకపోతే వ్యవస్థని చూసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా మీకు ఎలాంటి సమయాలలో అవసరం అనిపించినా కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాము. మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ దామోదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలో ఉంటూ చాలామంది ఇక్కడ నుంచి స్థిరపడినటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఎట్లా ప్లాట్ కొనాలి, డబ్బులు ఉంటే ఇంకేదైనా ఆస్తులు కొనాలని ఆలోచన చేస్తారు. కానీ సేవ అనేది, సేవ చేయాలనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది. అందులో దామోదర్ గారు ఉంటే డాక్టర్గా ఉండి నేనేం చేయాలి, నా కాన్స్టిట్యున్సీకి, నేను పుట్టిన ఊరికి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక చిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి, మరి వైద్యం అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ కనుక ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎంతో మందికి అక్కడ అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకి సాయం చేయడం, ఇక్కడ కూడా వాళ్ళకి హెల్త్ రిపోర్ట్స్ కానీ, ఇంకా ఆన్లైన్ మెడికల్ అడ్వైజరీ ఇవ్వడం కానీ, ఇంకా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఇంకా కొంతమంది మీరు టీమ్ వర్క్ చేసుకొని, చాలామంది డాక్టర్స్ ఉంటారు, డాక్టర్సే కాకుండా ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. నేను నా ప్రాంతానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది కనుక వాళ్ళకి ఏం చేయాలని తెలియదు కనుక ఇంకొక కొత్త టీం ఏర్పాటు చేసుకొని ఇక్కడ చాలామంది యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. హైదరాబాద్ అనేది పెద్ద మెడికల్ హబ్ అయింది. హైదరాబాద్ అనేది ప్రపంచంలో 1/3 పాపులేషన్కు ఇక్కడ నుంచే మల్టీ డ్రగ్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి. చాలామంది తెలియదు. వరల్డ్ వైడ్గా తెలంగాణ అనేది చాలా గొప్పది మెడికల్ కానీ అని. ఫ్యూచర్లో కూడా ఫార్మసీ కంప్లీట్ అయితే ప్రపంచంలోనే దాదాపు 50% అబోవ్ జనాభా కూడా ఇక్కడ నుంచి అన్ని రకాల మెడిసిన్స్ ఉంటుంది. చాలామంది యూఎస్ నుంచి కూడా ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటాం. చాలా హాస్పిటల్స్ కూడా అయ్యాయి కనుక ఇంకా మీరు పేద విద్యార్థులకు కానీ లేదా వైద్యం గురించి కానీ డైరెక్ట్గా అక్కడ నుంచి ఏదైనా ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకొని సాయం చేసినట్టు చేయాలని చెప్పని మీకు మా తరఫున అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని చెప్పి మీకు మీ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ.
ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 1 year అయిన సందర్భంలో ఈరోజు ఫౌండేషన్ ఫస్ట్ యాన్యువల్ కన్వెన్షన్ ఈ హాల్లో చేయడం జరిగింది, ఇతిహాస్ బ్యాంక్వెట్ హాల్లో. ఈ ప్రోగ్రాంలో మేము చేసిన గ్రామాల ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమ వివరాలు మరియు వాళ్లకు ఫ్రీగా మందులు సరఫరా చేయడము, వాళ్లకు ఫ్రీగా రక్త పరీక్ష బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా వాళ్ళకు పంపించడం జరిగింది. అబ్నార్మల్ రిజల్ట్స్ ఫాలో చేసి వాళ్ళకు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ అకేషన్ మా రిక్వెస్ట్ మన్నించి గౌరవనీయులైన మహేష్ కుమార్ గౌడ్ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ఎమ్మెల్సీ, మన గౌరవనీయులైన ఈటెల రాజేందర్ గారు, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్, కరెంట్లీ బీజేపీ మల్కజ్గిరి ఎంపీ గారు, మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్లో ఎక్స్ మినిస్టర్, డైనమిక్ లీడర్. లాస్ట్ టైం కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్న, సీన్ అన్న చేతుల మీదనే మా ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇంకా ముఖ్య అతిథులు నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ గారు వచ్చారు, మరియు క్రికెట్ సంబంధించిన సురేందర్ అగర్వాల్ వచ్చారు. సో ఈ ప్రోగ్రాము జరిగిన విధానము, వాళ్ళు ఇచ్చిన విలువైన సలహాలు, అడ్వైజులు చాలా చాలా మంచిగా అనిపించినాయి. వాళ్ళ సపోర్టు, అలాగే మా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండేషన్ బోర్డు మెంబర్స్ సుమన్ కుమార్, కిరణ్, రామ్ కిరణ్, తర్వాత మల్లికార్జున్, రవికృష్ణ, తర్వాత లక్ష్మీనారాయణ గౌడ్, తర్వాత శంకర్, కొంతమంది రాలేకపోవడము జరిగింది. అందుకని వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మన స్వామి శ్రీనివాస్ స్వామి గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇన్ఛార్జ్, అలాగే యునైటెడ్ కింగ్డమ్ ఇన్ఛార్జ్ డాక్టర్ నిరంజన్ని అపాయింట్ చేయడం జరిగింది. మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని నేను చెప్పినట్టు, ఆల్వేస్ 3 సైలెంట్ కిల్లర్స్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్. ఈ మూడింటిని ముందే స్క్రీనింగ్ చేసి మనం డయాగ్నోస్ చేయగలిగితే చాలా మట్టుకు సడన్ కార్డియాక్ డెత్, సడన్ స్ట్రోక్, ఈ చాలా మోర్టాలిటీ తగ్గించవచ్చు. అలాగే గ్యాంగ్రీన్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ ఇవన్నీ ప్రివెంట్ చేయవచ్చు. సో మా గోల్ ఏంటంటే ఈ స్క్రీనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ చాలామందికి సిమ్టమ్స్ ఉండేది. దీంట్లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయి, షుగర్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయి. కానీ దీనివలన ఏమవుతుందంటే ఒకటేసారి సడన్గా నిద్రలో హార్ట్ అటాక్ రావడము, లేకపోతే పని చేసేటప్పుడు హార్ట్ అటాక్ రావడము, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడము వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ బతికున్నా కానీ పాపము జీవితాంతము నిర్జీవంగా ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళను కాపాడే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే మేము దీన్ని ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకుపోవాలనే ఉద్దేశం ఉంది. ఇంతింతాయి బటుడింతాయి అన్నట్టుగా దాతలు, స్నేహితులు, మా ఇండియన్ అమెరికన్ అసోసియేషన్ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రోద్బలము, వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, మీ అందరి ఇన్వాల్వ్మెంట్ తోటే ఈ సంస్థ, ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు. అందుకే మీరందరికీ దీన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.